ఈ వీడియోలో ఆగస్ట్ మంత్లో రిలీజ్ అయిన అన్ని సినిమాలు కలెక్షన్స్ ఏంటి, వాటిలో హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. మనకి సినిమాల కంటే వాటికి వచ్చే కలెక్షన్స్ బాగా ఇంట్రెస్ట్ కాబట్టి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ ఈస్ అలనాటి రామచంద్రుడు. ఆగస్ట్ 2న రిలీజ్ అయింది. రివ్యూస్ అండ్ పబ్లిక్ టాక్ బ్యాడ్గా వచ్చాయి. చిన్న సినిమా కావడంతో ఓన్గా రిలీజ్ చేసుకున్నారు. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ఏమీ రాలేదు, అలాగే డిజాస్టర్గా నిలిచింది. నెక్స్ట్ యావరేజ్ స్టూడెంట్ నాని. ఈ సినిమాని సరిగ్గా ప్రమోట్ కూడా చేయలేదు. ఇది కూడా ఓన్ రిలీజే. రివ్యూస్ అండ్ పబ్లిక్ టాక్ బిలో పార్గానే వచ్చాయి. దీని కూడా కలెక్షన్స్ ఏమీ రాలేదు, అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. నెక్స్ట్ బడ్డీ. అల్లు శిరీష్ గారు ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి బాగానే కష్టపడ్డా రావాల్సిన బజ్ రాలేదు. సినిమా పర్లేదు, డీసెంట్గానే ఉన్నా జనాలు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో కేవలం 2 కోట్ల గ్రాస్, ₹1 కోటి షేర్ కలెక్ట్ చేసి 3.5 కోట్ల లాస్తో డిజాస్టర్ అయింది. నెక్స్ట్ శివం బజే. అశ్విన్ బాబు గారి సినిమాల్లో కాన్సెప్ట్ బాగుంటుంది కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం బాగోదు. ఈ సినిమా కూడా అలానే అయింది. రన్ అయిపోయే టైంకి 4.6 కోట్ల గ్రాస్, 2.3 కోట్ల షేర్తో 1.7 కోట్ల లాస్ తెచ్చిపెట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. నెక్స్ట్ తిరగబడరా సామి. నేను ఈ సినిమాకి వెళ్ళి తిరగబడ్డాబయ్యా, నా వల్ల కాలేదు, అసలు చూడలేకపోయా. బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ అయిపోయే టైంకి ₹1 కోటి గ్రాస్, 50 లక్షల షేర్తో 3.5 కోట్ల లాస్ తెచ్చిపెట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. నెక్స్ట్ విరాజీ. అసలు హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం చేసిన వరుణ్ సందేశ్ని ఈ సినిమాల్లో చూస్తుంటే ఎలానో అనిపించింది. త్వరలోనైనా మంచి సినిమా పడితే బాగుండు. కలెక్షన్స్ ఏమీ రాలేదు, బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. నెక్స్ట్ కమిటీ కుర్రోళ్ళు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మీరు పెట్టే టికెట్కి వర్తి. చాలా బాగుంటుంది సినిమా, ఇంకా థియేటర్స్లో ఆడుతుంది. ఇప్పటి వరకు 17 కోట్ల గ్రాస్, 9.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసి డబుల్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. నెక్స్ట్ మిస్టర్ బచ్చన్. రైడ్ అనే హిందీ సినిమాని రీమేక్ చేద్దాం అనుకొని ఏదేదో చేసేసి మీకు ఇదే ఎక్కువని మన మొహాన్ మీద వేసేశారు డైరెక్టర్ హరిశంకర్ గారు. ఈ సినిమా ప్రొడ్యూసర్ జస్ట్ సాంగ్స్ కోసమే సినిమా హిట్ అవ్వాలనడం విశేషం. బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ అయిపోయే టైంకి 15 కోట్ల గ్రాస్, 8.5 కోట్ల షేర్తో 23 కోట్ల లాస్ తెచ్చిపెట్టి డిజాస్టర్ అయింది. నెక్స్ట్ డబుల్ స్మార్ట్. ఇస్మార్ట్ శంకర్నే చిన్న చిన్న చేంజెస్ చేసి మళ్ళీ తీశారు. ఈ సినిమాలో ఆలీ గారి ట్రాక్ అయితే మన తెలుగు ఫిల్మ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద వర్స్ట్. బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ అయిపోయే టైంకి 19 కోట్ల గ్రాస్, 11.27 కోట్ల షేర్తో 37 కోట్ల లాస్ తెచ్చిపెట్టి డిజాస్టర్ అయింది. నెక్స్ట్ ఆయ్. సినిమా చాలా బాగుంది. పోస్ట్ పోన్ చేసుకోకుండా 2 పెద్ద సినిమాలకి ఎదురెళ్ళి మంచి పని చేశారు. థియేటర్స్లో ఇంకా రన్ అవుతుంది. ఇప్పటి వరకు 13 కోట్ల గ్రాస్, 7 కోట్ల షేర్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. నెక్స్ట్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. సుకుమార్ గారు వైఫ్ తబితా గారు ఈ సినిమాని ప్రజెంట్ చేశారు. బాగా ప్రమోషన్స్ కూడా చేశారు. బట్ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర 3.6 కోట్ల గ్రాస్, 1.8 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసి హిట్ ఎలా కనబడట్లేదు. ఓవరాల్గా బిలో యావరేజ్ ఆర్ యావరేజ్ అవ్వచ్చు. నెక్స్ట్ సరిపోదా శనివారం. ఆన్లైన్లో కొద్దిగా మిక్స్డ్ టాకే వచ్చిన ఆఫ్లైన్లో యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది. 4 డేస్లో 62 క్రోర్స్ గ్రాస్, 34 క్రోర్స్ షేర్ కలెక్ట్ చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వాలంటే ఇంకా 8 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంది. చేస్తుందంటారా? కింద కామెంట్స్లో చెప్పండి. అదండి, ఆగస్టు రిలీజ్ అయిన సినిమాల్లో కేవలం 3 సినిమాలే హిట్ అయ్యాయి. అవేంటంటే కమిటీ కుర్రాలు, ఆయ్, సరిపోదా శనివారం. 2 చిన్న సినిమాలు, ఒక పెద్ద సినిమా. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కంటెంట్ ఉంటేనే చూస్తారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బై.